మార్కు సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించురని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. ఏంటట, ఈయన సిలువ వేయడానికి ఈ 3 కారణాల్లో ఏవి ప్రూవ్ చేయబడలేదట. ఏ మూడు? ప్రజలను ప్రేరేపించాడు, ఇది వాస్తవం కాదు, ఇది తప్పుడు కేసు అని తేల్చారంట. నెక్స్ట్, పన్నియొద్దన్నాడు, ఇది తప్పుడు కేసు, ఇది కావాలని ఈ పాయింట్ ఈయన మీద పెట్టారని తేల్చారు అధికారులు, మంచి దర్యాప్తులో ఉన్న ఆఫీసర్లు అండి వాళ్ళు. నెక్స్ట్, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు, ఇది కూడా తప్పుడు కేసు అని నిర్ణయించుకున్నారు. మరి ఇవన్నీ తప్పు అని తేలినప్పుడు మరి మీకు ఏం అర్థమైంది? ఈయన ఎందుకు అప్పగించారంటే వాళ్ళకు ఒక విషయం అర్థమైందంటే వాళ్ళ దర్యాప్తులో వీళ్ళ అసూయ చేత అప్పగించారు. అంటే పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు ఏమీ లేవు, కానీ ఈయనంటే వాళ్ళకి నచ్చట్లేదు కనుక అసూయ చేతే అప్పగించారు. ఈ విషయం ఎవరికి బాధపడిందట? పిలాతుకు బాధపడింది, హేరోదుకు బాధపడింది, అక్కడున్న రాజు దర్బార్లో ఉన్న అధికారులందరికీ బాధపడింది. ఈయన అసూయ చేతే అప్పగించారని. మరి ఈయన అసూయ చేత అప్పగించినప్పుడు ఈయన ఎందు ఏ నేరము లేదని అర్థమైనప్పుడు, ఈ నేరం లేదన్నప్పుడు విడుదల చేయాలి కదండి. మరి విడుదల చేయకుండా ఎందుకు సిలువేశారంటే మెజారిటీ అంటే పబ్లిక్లో మెజారిటీ ఈయన ఏమవ్వాలని కోరుకుంటున్నారు? సిలువ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈయన ఏదో అలా చచ్చిపోవాలి. ఈ పాయింట్ అధికారులకు అర్థమైందంట. నా మాట మీకు అర్థమైందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదంటే ఈయన చనిపోవడానికి చావుకు తగ్గ కారణాలు ఏమి లేవు. దేశద్రోహం కేసులు పెట్టారు, ఇవేవి ప్రూవ్ చేయబడలేదు. ఆయన ప్రేరేపించలేదు, ఆయన పన్ను కట్టొద్దని ఎక్కడ అనలేదు, ఆయన రాజుని ఎక్కడ డిక్లేర్ చేసుకోలేదు, ఈ లౌకికమైన రాజ్యం కొరకు ఎంపర్లు ఆడలేదు. అది పిలాతుకి స్పష్టంగానే చెప్పాడు స్టేట్మెంట్లో, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నీ రాజ్యానికి నా రాజ్యం ఏడోక లేదని స్పష్టంగా చెప్పాడు. ఆయన ఒప్పుకున్నాడు, ఆయన సొంత స్టేట్మెంట్లో ఆ జడ్జిమెంట్ దగ్గర ఒప్పుకున్నాడు, నేను ఆ ఫీల్డ్లో లేను, నా రాజ్యం ఇక్కడ లేదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అసలు నీ గవర్నమెంట్లో నా గవర్నమెంట్ కట్టాలని నేను అనుకోలేదు, నా గవర్నమెంట్ ఎలాంటి ప్రతిపక్షం వ్యవహరించే రూలింగ్ డిపార్ట్మెంట్ కాదని చెప్పాడంటే ఈ 3 వాళ్ళ నిర్దోషం తెలిసిపోయింది. అయినా వదలలేదంటే సుమారు 5 సార్లు అటు తిప్పి ఇటు తిప్పి ఎన్నిసార్లు ఫైల్ తిరిగేసినా ఆయన యందు తప్పేమీ లేదు. మరి తప్పేమీ లేనప్పుడు వదిలేచ్చుగా, వదలలేదు. ఎందుకు వదలలేదంటే ప్రజల యొక్క ఓటింగ్ పడాలంటే ప్రజలకు నచ్చిందే చెయ్యాలి.